స్నాపనం పెట్టాను, కైలాసం వెళ్ళాను, గౌరీ శంకర్కి స్నాపనాగారం పెట్టాను, వారి ఇరుగురి కంటే స్నాపనాగారం పెట్టాను. కానీ నీకు స్నాపనం పెట్టనయ్యా నీ విష్ణు ఎడమకాలి పాదరక్షంతో నీకు బుద్ధి చెబుతాను చూడు. అయ్యి బాబోయ్, అలాగే నేను అహినాకరమైన కోపం చూడగలిపోతూ ఈ మహానుభావుడు ఉన్నాడా ఉన్నప్పుడు మహానుభావుడు మహావిష్ణువు లెగలేదనే కోపంతో ఈ యొక్క భృగు మహర్షకండి మహానుభావుడు భగవంతుడైన మహావిష్ణువుని అలా వస్త్ర తన మీద సాడిపోయిందా కానీ భగవంతుడు బాధపడ్డాడు బాబు, బాధపడలేదటండి. అంటా ఉన్నాడు, ఓ ఈ మహానుభావ, ఓ ఈ భృగు మహర్షి, నా యొక్క వస్త్ర తల మీద నా తన్నెందుకు నాకు బాధ కాలేదు కానీ నీ యొక్క పాదం ఏమన్నా నొప్పి చేసిందా తండ్రి? అలాగన వహదార్చి మహానుభావుడు మహావిష్ణువు కింద కూర్చుని భృగు మహర్షిని శాస్త్ర తలపు మీద కూర్చుని పెట్టి భగవంతుడైన మహావిష్ణువు లోకానికి దేవుడమ్మ సూత్రధారుడండి. ఈ మహావిష్ణువు ఏం చేస్తున్నాడా ఆయన తన రెండు పాదాలే పట్టుతున్నాడు అవునా ఎంత సాకరవాడు దేవుడు రెండు పాదాలు పక్కన చూస్తుంది. అరే ఎవరో భార్యకి ఎంత మొహరుడు మిసం వేసుకుని వచ్చి నా భర్త గారిని వచ్చి వస్తంగానే వస్త్రతల మీద తన్నుతాడా, అది ఒక తప్పు. నా భర్త గారు కూర్చుండే శాసతల మీద కూర్చుండి పెట్టాడు, అది ఒక తప్పు. నా భర్త గారు పాదాలు తన పడుతూ ఉన్నాడే, అది మరొక తప్పు. లోకానికి దేవత మహాతల్లి ఉత్తమైన ఇల్లాలు మహాతల్లి ఆదిలక్ష్మీదేవి అల్లారు చూసి అలా బాధపడతా ఉంది. గోవిందో నాదా ప్రణేశ్వర